ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. కీప్ సైలెన్స్. ఇది ఎన్నవ రోజు? 10వ రోజు. 10 రోజులు బాగా నేర్చుకున్నారా? కష్టపడి నేర్చుకున్నారా? ఇష్టంతో నేర్చుకున్నారా? ఇష్టంతోనా కష్టంతోనా? పెద్దగా, ఇంకా పెద్దగా ఇష్టంతోనేనా? అందరూ ఒకసారి చెప్పండి, నిజంగా ఇష్టంతో నేర్చుకున్నామని. ఇష్టంతో నేర్చుకున్నాం. వెరీ గుడ్. బాగా నేర్చుకున్నారా? నేర్చుకున్నది గుర్తుందా? ఇటు వినాలి. చూడండి, చాలామంది పిల్లలు ఉన్నారు. మీరు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వచ్చారు. అవునా? మీరు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వచ్చారు. మంచి అదృష్టవంతులేనా? అదృష్టం కదా దేవుని మాటలు వినుట. ఏం నేర్పించారు మీకు? అన్ని మంచి మాటలు నేర్పించారు కదా మీకు. చెప్పాలి. బాగా టిఫిన్ చేసి బాగా విన్నవాళ్ళు చెప్పాలి. ఏం నేర్పించారు మీకు? పాటలు, కంఠస్థ వాక్యాలు అన్నీ నేర్పించారు. అవునా? ఒక్కసారి బ్యాక్ సైడ్ ఉన్న స్టూడెంట్స్ లిసన్ కేర్ఫుల్లీ, వినాలి. ఈరోజు ఈ చివరి రోజు మీకు ఈ లెసన్స్. రేపంతా మంచిగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మంచి స్టోరీ ఒకటి నేను చెప్తాను. మంచి స్టోరీ. ఎందుకంటే చూడండి, ఎవరైనా మనకి ఆపద కలగజేశారనుకోండి, ఎవరైనా మనల్ని ఏదైనా మాట అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? వాస్తవంగా వినాలి. ఎవరైనా ఆపద మనకి కలగజేశారు, మనం ఏం చేస్తాము? ఎవరైనా మనల్ని అవమానించారనుకోండి, మనం ఏం చేస్తాము? తిరిగి ఏం తెచ్చుకుంటాం? కొడతాం. వారిని తిరిగి అవమానిస్తాం. అవునా? తిరిగి అవమానిస్తాం. అవసరమైతే ఒక్క మాట మనల్ని అంటే తిరిగి 10 మాటలు అనేస్తాం. అంటామా? మేమేమి అనమండి అన్న వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్. మేము మాటకి మాట సమాధానం చెబుతామన్న వాళ్ళు అంటే మీరంటే అనేస్తారా? వెరీ గుడ్. చూడండి, సాధారణంగా చూసినట్లయితే మనల్ని ఒక మాట అంటే మనము 10 మాటలు అనటానికి సిద్ధంగా ఉంటాం. అవునా కదా? మనకెవరైనా కీడు చేస్తే తిరిగి కీడు చేయాలనుకుంటాం. అవునా? మీ ఫ్రెండ్ ఒక దెబ్బ కొట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే కొడతామా, మౌనంగా కూర్చుంటామా? చెప్పండి, కొడతామా, మౌనంగా కూర్చుంటామా? కొట్టేస్తాం. వెంటనే కొట్టేస్తాం. 1 కొడితే 2 కొట్టేస్తాం, అవసరమైతే నన్ను ఎందుకు కొట్టావని. అయితే చూడండి, మరి మీలాగే ఒక చిన్న బాబు ఒక ఆయన మనకి కనిపిస్తూ ఉంటాడు. చిన్న బాబు ఒక అతను. చూడండి, ఇక్కడ నేమ్స్ కూడా పెట్టాయా? నేమ్స్ కూడా చూసుకుంటారుగా. నేమ్స్ తీయలేదా? ఓకే. చూడండి, ఇక్కడ రమేష్, రమ్య అనేటువంటి 2 చిన్న పిల్లలు ఉన్నారు. మీలాగానే 2 చిన్న పిల్లలు ఉన్నారు. మీకు అమ్మా నాన్న ఉన్నారా? అందరికీ అమ్మా నాన్న ఉన్నారు. కానీ ఇక్కడ చూపినటువంటి వాళ్ళిద్దరికీ కూడా అంట అమ్మా నాన్న ఎవరు కూడా లేరు. ఇద్దరు ఎవరు లేకపోతే పిల్లలు ఎలా ఉంటారు? బట్టలు ఉంటాయా సరిగా? భోజనం ఉంటుందా? ఇల్లు ఉంటుందా? ఇల్లు కూడా ఉండదు. పాపం ఏమీ లేక బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు 2 కూడా చిన్న బిడ్డలు. అయితే వీళ్ళల్లో మరి రమేష్ ఏమో పెద్దవాడు, రమ్య ఏమో చిన్నమ్మాయి, చెల్లెలు, రమేష్ యొక్క చెల్లెలు. పాపం వీళ్ళకి ఒక రోగము వచ్చినది. వీళ్ళల్లో రమ్యకి ఎలా ఉన్నదంటే, చూడండి, చిన్నపిల్లలప్పుడు మరి పోలియో అనేటువంటి వ్యాధి వస్తుంది కదా. ఏమొస్తుంది? ఆ పోలియో వచ్చినప్పుడు కాలు ఏమవుతుంది? చెప్పాలి. ఏమవుతుంది? పోలియో వచ్చినప్పుడు కాలు వంకరపోయింది. పాపం చూడండి, ఇక్కడ కాలు వంకరపోయి ఉన్నది రమ్యకి. మరి వీళ్ళిద్దరూ ఎంతో బాధపడతా ఉంటే
మరి వారి పక్కన ఉన్నటువంటి మరి నైబర్స్, మంచి నైబర్ ఒక ఆయన చూసి, ఆ పక్కింటి అతను చూసి వారి బాధను తెలుసుకొని వారిని ఏం చేశాడంటే ఒక అనాథాశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. ఒక అనాథాశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. ఆ యొక్క అనాథాశ్రమం యొక్క పేరేంటి? హోమ్ ఆఫ్ హ్యాపీ హీలింగ్ ఆర్ఫనేజ్. హ్యాపీ ఫీలింగ్ ఆర్ఫనేజ్. ఒక అనాథాశ్రమంలోనికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళేటప్పటికి వీళ్ళిద్దరి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎవరెవరి పరిస్థితి, ఎవరి గురించి నేర్చుకుంటున్నాం మనం? రమేష్, రమ్య. లిజన్ స్టూడెంట్స్, రమేష్, రమ్య వీళ్ళిద్దరి గురించి మనం నేర్చుకుంటున్నాము. వీళ్ళిద్దరు అమ్మా నాన్న లేక అనాథాశ్రమానికి వెళ్ళిపోయారు. అనాథాశ్రమానికి వెళ్ళేటప్పటికి రమ్య, రమేష్ బాగా రోగము కలిగి ఉన్నారు, అనగా అనారోగ్యముతో ఉన్నారు. అవునా? తల్లిదండ్రులు లేరు. చూడండి, మీరు చాలామంది చూస్తూ ఉంటారు కదా, అమ్మ పిల్లలకు ఈ రోడ్డు మీద చాలామంది చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి బట్టలు ఉంటాయా? శుభ్రంగా ఉంటారా? మంచి ఆరోగ్యంగా ఉంటారా? మీలాగా ఉండరు కదా, అనారోగ్యంతో ఉంటారు, మంచి బట్టలు ఉండవు. అదే పరిస్థితిలో రమేష్, రమ్య కూడా ఎక్కడికి వెళ్ళారు? ఒక అనాథాశ్రమానికి వెళ్ళారు. అప్పటికే రమేష్, రమ్య ఇద్దరు బాగా నీరసంగా ఉన్నారంట, బాగా రోగముతో బాధపడుతూ ఉన్నారంట. అయితే ఆ యొక్క హోమ్లో, అనాథాశ్రమంలో ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఉంటారు కదా, వారందరూ కూడా వీళ్ళని ప్రేమతో దగ్గరకు తీసుకొని వీరికి మంచి బట్టలు ఇచ్చి వీరిని మంచి శుభ్రంగా తయారు చేసి, చూడండి, వీరిని మంచిగా చూసుకోవటము ప్రారంభించారు. ఎవరెవరిని? రమేష్ని, రమ్యని. ఎవరు చూస్తూ ఉన్నారు? ఎవరు? వాళ్ళ అమ్మ నాన్ననా? ఎవరు చూస్తూ ఉన్నారు? అమ్మా చెప్పాలి పెద్దగా. అనాథాశ్రమంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే వీరిని బాగా చూసుకుంటా ఉన్నారు. చూడండి, కొద్ది కాలంలోనే రమేష్ మంచిగా ఆరోగ్యవంతుడిగా తయారయ్యాడు. కానీ వాళ్ళ చెల్లి మాత్రము చాలా స్లోగా ఏమవుతా ఉన్నది? ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నది. అయినను ఆ చెల్లి ఎలా ఉన్నదంటే, అప్పటి వరకు కూడా వారిని ఎలాగా నడుస్తుంది? స్లోగా నడుస్తుంది. ఇంకా కాలు వంకరగా ఇలా ఉన్నదనుకోండి, ఎలా నడుస్తారు? ఇలా ఊగుతూ. అవునా? ఎవరు ఊగుతారు? చూడండి, ఎవరు ఇలా ఊగేది? రమ్య ఊగుతూ నడుస్తుంది. అంటే చూడండి, బాతు నడుస్తుంది కదా, బాతు ఎలా నడుస్తుంది? ఇలా నడుస్తూ ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా బాతు నడిచినప్పుడు? చూసారా? అంటే రమ్య కూడా తన కాలు వంకర వల్ల ఎలా నడుస్తుందంటే అటు ఇటు పడతా లెగుస్తా నడుస్తూ ఉంది. అయితే దీనిని ఏం చేశాడంటే ఒక అతను క్యాచ్ చేశాడు. ఎవరంటే తన పేరు మోహన్ అనేటువంటి వాడు చూస్తూ ఉన్నాడు. వాళ్ళల్లో ఎవరిని చూశాడు? మోహను. రమ్య నడవటాన్ని చూసి మోహన్ కూడా రమ్యని ఏం చేశాడంటే ఇమిటేట్ చేయటం ప్రారంభించాడు, గేలి చేయటం ప్రారంభించాడు. రమ్యని పిలిచి, రమ్య నువ్వు ఇలా నడుస్తావు కదా అని కామెడీ చేశాడు. చూడండి, ఎవరికైనా ప్రాబ్లం ఉందనుకోండి, వారిని మనము కామెంట్ చేయొచ్చా? వాళ్ళని తేలిగ్గా మాట్లాడకూడదు కదా. కానీ మోహన్ ఏం చేశాడంటే రమ్యని కామెంట్ చేసి, రమ్య ఎట్టయితే నడుస్తుందో అలా నడిచి అందరినీ కూడా నవ్విస్తూ ఉన్నాడు. ఏంటి? రమ్యాని అవమానపరుస్తూ ఉన్నాడు. ఏమని? అలా నడుస్తూ, నువ్వు ఇలా నడుస్తున్నావు, నువ్వు ఏమంటారు? అలా నడిచే వాళ్ళని ఏమంటారు? కాళ్ళు వంకరగా నడుస్తుంటే ఏమంటాం? కుంటివారు అంటారు. ఏంటి? ఏమని ఉండవచ్చును? రమ్యాని నువ్వు కుంటిదానివి, నువ్వు ఇలా నడుస్తున్నావని కామెంట్ చేశాడు. వెంటనే కామెంట్ చేయగానే ఎవరికి కోపం వస్తుంది? వెరీ గుడ్, చిన్నపిల్లలు చాలా చక్కగా చెప్తున్నారు. వెంటనే వాళ్ళ అన్నయ్య ఎక్కడున్నాడు? రమేష్ ఆడుకుంటా చూస్తూ ఉన్నాడు. ఎవరిని? మోహన్ని గమనిస్తూ ఉన్నాడు. ఏంటి వీడు మా చెల్లిని ఏం చేస్తున్నాడు? ఏడిపిస్తున్నాడు, కామెంట్ చేస్తున్నాడు. ఈ సంగతి నేను ఏమనుకుంటారు? చూడండి, మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేస్తే మీ అన్నయ్య వాళ్ళు ఊరుకుంటారా?
మీ తమ్ముడు ఏం చేస్తారు వచ్చి? రమేష్ కూడా ఏం చేశాడంటే మోహన్ కామెంట్ చేస్తూ ఉంటే, చితురాడుతూ ఉంటే, రమ్యాని ఏడిపిస్తూ ఉంటే గబగబా పరిగెత్తుకుంటూ రమేష్ మోహన్ మీదకి వచ్చి ఏం చేస్తాడు? ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు. చిన్నపిల్లలు కదా, ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు. ఇద్దరు కొట్టుకుంటా ఉంటే వెంటనే వాళ్ళ టీచర్ చూస్తుంది. అక్కడ వెంటనే వాళ్ళ టీచర్ చూసి ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళి క్లాసులో కూర్చోబెడుతుంది. ఒక చోట కూర్చోబెట్టి చెబుతుంది, రమేష్, మోహన్, మీ ఇద్దరికి కూడా ఎంతో మంచి వాళ్ళు కదా, మరి ఎందుకు కొట్టుకుంటున్నారు? మీరిద్దరూ చేసేది కూడా రాంగే, కరెక్ట్ కాదు మీరు చేయటము. ఏం చేయాలి? ఏదన్నా గొడవ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? నేను నేర్చుకుంటా ఉంటాడు, ఎలా సేవ చేయాలి ఏంటి అనేటువంటిది నేర్చుకొని కొన్ని రోజులకి రమేష్ ఏమవుతాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు తిరిగి జన్మించటం అంటే, పెద్ద పిల్లలు చెప్పాలి, తిరిగి జన్మించటం అంటే బాప్తిస్మం తీసుకున్నాడు. చూడండి, బాగా కోపంగా ఉన్నటువంటి వ్యక్తి, అవునా కదా, ఇంతకుముందు గొడవలు పడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోయాడు? బాప్తిస్మం తీసుకొని ఆ డాక్టర్తో పాటుగా కలిసి ఉండటము. రమేష్కి తోడవుతా ఉన్నారు. రోజు రమేష్ ఎనికిడితే అనేక మంది పిల్లలు పోతా ఉన్నారు. అయితే మరి రమేష్తో పాటు అందరూ కలిసిపోతూ ఉంటుంటే ఎవరికి కోపం వస్తుంది? మోహన్కి కోపం వచ్చింది. ఏంటి, వీళ్ళందరూ కూడా నన్ను విడిచిపెట్టి రమేష్ ఎనికిడితే పోతున్నారని బాగా కోప్పడుతూ ఉన్నాడు. అయితే రమేష్ మంచి చేస్తూ అందరినీ మంచి మాటలతో అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించటం జరిగినది. అయితే పాపం ఎంత సంతోషంగా వీళ్ళందరూ ఉంటా ఉంటే అనుకోకుండా ఆ యొక్క అనాథాశ్రమంలో పెద్ద జబ్బు ఒకటి వచ్చింది అందరికీ. చూడండి, మనకు కూడా వచ్చింది కదా. ఎప్పుడు ఏమొచ్చింది? వెరీ గుడ్, అందరికీ బాగా గుర్తుంది, కరోనా. అవునా కదా? కరోనా ఏం చేసింది? ఎలాగంటే పల్లెటూరులో అయితే ఎలా ఉన్నదో తెలుసా? ఏ ఇంటికి ఆ ఇల్లు కంపలేసుకొని ఎవరిని రానిలా. టౌన్లోనైనా తెలిసి బాగా కలిసి ఉన్నారు అక్కడక్కడ, కానీ విలేజెస్లో అయితే వినాలి తల్లి, వినాలి, లిజన్ ఏంటి, కంపలేసుకొని ఎవరిని కూడా రానిలా. అలా జరిగిపోయింది కరోనా. అయితే ఆ యొక్క అనాథాశ్రమంలో కూడా ఏమొచ్చిందంటే ఒక జబ్బు వచ్చిందంటే అందరికీ వచ్చింది. అయితే వాళ్ళల్లో మరి రమేష్కు మాత్రం ఆ జబ్బు రాలేదంట. రాకపోతే మరి వాళ్ళ చెల్లి ఆల్రెడీ సిక్కుతో ఉంది, అనగా హ్యాండిక్యాప్డ్, అనారోగ్యంతో ఉంది కదా, వాళ్ళ చెల్లికి కూడా ఆ జబ్బు రావటం జరిగినది. అయితే మరి చెల్లిని వదిలిపెడతాడా ఎవరైనా? అన్నయ్య వదిలిపెడతాడా? ఎవరు కూడా వదిలిపెట్టాడు. కాబట్టి రమేష్ కూడా తన చెల్లిని దగ్గరగా చూసుకుంటూ దగ్గరే ఉండి, మనమే అప్పుడు కరోనా టైంలో వెళ్ళారా? ఎవరికైనా కరోనా వస్తే దగ్గరికి వెళ్ళారా? రానిచ్చారా? ఎక్కడ దూరంగా ఉంచేటువంటి వారు. కానీ అంతటి భయంకరంగా రోగం వచ్చినా కానీ ఏం చేశాడు రమేష్? తన చెల్లిని విడిచిపెట్టకుండా తన చెల్లికి ఏం చేశాడు? అన్నీ చేసుకుంటూ వచ్చాడు. అనగా హాస్పిటల్లో ఉంటే అన్ని మందులు వాడటం కానీ, చెల్లికి మంచి ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన ఆహారం అందించడం కానీ అన్నీ కూడా ఎవరు చేశారంటే రమేష్ చేయటము జరిగింది. అయితే కొన్ని రోజులకు మరి చెల్లి స్వస్థత పొందింది, మంచిగా రోగం నుంచి విముక్తి పొందింది. తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది అస్సలు విషయం. ఎవరెవరికి పడదు అక్కడ? మోహన్కేనో రమేష్కి అస్సలు పడదు. అయితే చెల్లికి తగ్గిపోయింది. సంతోషంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, మా చెల్లికి తగ్గిపోయింది అనగా డాక్టర్ గారు అంటున్నాడు కదా, రమేష్, మా వల్ల కాదు తగ్గింది, నువ్వు అంతగా పరిచర్య చేసావు, నీ చెల్లిని అంతగా ప్రేమించి నీ చెల్లి కొరకు నిద్రాహారాలు మాని నీ చెల్లి దగ్గరే ఉన్నావు, అందుకే నీ చెల్లికి రోగం ఎమ్మటే తగ్గిపోయింది. కానీ ఒక్కటి మాత్రం నేను అడుగుతాను, నాకు చేసి పెట్టు అన్నాడు డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్ గారు, మీరు చెప్తే నేను ఎందుకు చేయకుండా ఉంటాను అని అడిగాడు. మీరు చెప్తే నేను ఎందుకు చేయకుండా ఉంటానని అడిగాడు. అయితే ఏం లేదులే, కానీ ఒకడు బాగా జబ్బుపడి పడుకొని ఉన్నాడు, ఒక అతను నీలాగే యవనస్తుడు. అయితే అతనికి మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా చేయలేకపోతున్నారు. ఎవరి మాట అతను వినటంలో సరిగా నీ మాట నా వింటాడేమో అని నా మాట విని అతనికి కొంచెం జాగ్రత్తగా పరిచర్య చేయమన్నాడు. అంటే మందులు అందించి మంచిగా ఆహారం అందించి అతనికి సేవ చేయమన్నాడు. అయితే రమేష్ అడుగుతా ఉన్నాడు, ఓకే డాక్టర్ గారు, ఎవరికి నేను సేవ చేయాలి అన్నాడు. ఎవరు ఏమో కాదు, ఎవరంటే ఎవరు?
మోహన్కి అన్నాడు. సాధారణంగా ఎలా ఉంటుంది? నిన్ను కొట్టి హింసించి నిన్ను తిట్టిన వాళ్ళకి సేవ చేయాలని చేస్తామా? చేయమా? సాధారణంగా మనమైతే చెయ్యం. నో డాక్టర్ గారు నేనైతే చేయని వాడికే అనేస్తాం. కానీ రమేష్ కూడా ఇదే మాట మాట్లాడాడు. ఏమని? డాక్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారు? నేను ఈ విధంగా ఈ కార్పొరేషన్ నుండి బయటికి పోవటానికి కారణం వాడే, మా చెల్లిని బాగా ఏడిపించింది వాడే, కాబట్టి వాడికి నేను ఎలా చేయాలి? మీరు ఎలా చెప్తున్నారు అనగానే డాక్టర్ గారు అంటున్నాడు కదా, రమేష్ ఒకసారి ఆలోచించు, నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను, ఒకసారి ఆలోచించమన్నాడు. సాధారణంగా దేవుని నమ్ముకునేటువంటి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఇది అలవాటు కావాలి. ఈ చిన్నతనం నుంచే ఏదైనా ఒక కొత్త పని చేయాలి అంటే, ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ముందుగా దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తారు ప్రార్థన? వెరీ గుడ్. చాలా మంది చేస్తారా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సరే, అదే విధంగా రమేష్ కూడా ఏం చేశాడంటే, రమేష్ కూడా దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తి కాబట్టి, సరే డాక్టర్ గారు అని చెప్పేసి గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తున్నాడు. సడన్గా ఒక ఆలోచన రమేష్ మైండ్లోకి వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించాడు. ఎవరి కొరకు? మోహన్ కొరకు కూడా మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతమంది శిక్షించినను, ఎంతమంది గాయపరిచినను, ఆయన ఏమంటున్నాడు లాస్ట్లో శిలువ మీద? ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. క్షమాపణ గుణము. ఏంటి? క్షమాపణ గుణము. చూడండి, ఒక్కసారిగా తాను ప్రార్థన చేస్తుంటే తనకు జ్ఞాపకం వచ్చినటువంటి మాట ఏంటంటే, అయ్యో, అంటే మనకు ఎవరైనా హాని చేసినటువంటి వారిని దేవుడు ఏ రీతిగా అయితే మనల్ని క్షమించాడో అదే రీతిగా మనము కూడా ఒకరిని ఒకరము ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. ఎవరిలాగా? దేవుడు ఏ రీతిగా క్షమించాడో అదే రీతిగా మనము కూడా ఒకరిని ఒకరము ఏం చేయాలి? శిక్షించుకోవాలా? క్షమించుకోవాలా? వెనక నుంచి బాయ్స్, శిక్షించుకోవాలా? క్షమించుకోవాలా? పెద్దగా రావాలి. బాయ్స్ అంటే పెద్దోళ్ళు కాబట్టి, యవనస్తులు కాబట్టి పెద్దగా చెప్పాలి. పెద్దగా వెనక లైన్, వెనక బ్యాక్, క్షమించుకోవాలి. బ్యాక్ బెంచ్ ఎలా ఉండాలి అంటే, అరిస్తే క్లాస్ మొత్తం గోల రావాలి. అవును కదా? చూడండి, మనము నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, ఎవరైనా మనకి హాని చేసినప్పుడు వారిని క్షమించాలి. రమేష్ కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మరి తనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని తలపై ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళని, అవును కదా, ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళని, ఆయన అనేక మంది కొరడాలతో కొట్టినటువంటి వారిని, వారందరినీ కూడా యేసయ్య ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? క్షమించాడా? శిక్షించాడా? క్షమించాడు అనేటువంటి ఆలోచన వెంటనే రమేష్ యొక్క ఆలోచనలో కలిగింది. రమేష్కి వచ్చింది, అయ్యో, దేవుడే అంత శిక్షిస్తే, దేవుడు క్షమిస్తే నేను ఎంత అని చెప్పేసి మరి మోహన్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి మందులేసి ఆహారం పెడతాడు. అయితే అప్పుడు మోహన్ లేసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగుస్తాడు. మోహన్ ఏంటి? ఎవరు అతనికి పరిచయం చేస్తుంది? రమేష్. వెరీ గుడ్. రమేష్ చేస్తా ఉన్నాడు. ఏంటి? రమేష్ ఏంటి నాకు పరిచర్య చేయటం ఏంటి? నేనంటేనే ఎంతో కోపంగా ఉండేవాడు కదా రమేష్, నాకు పరిచర్య చేయటం ఏంటి అని ఒక్కసారిగా ఉలిక్కి పల్లేసి, బ్రదర్ మీరేంటి నాకు అనగానే, ఇప్పటికి నువ్వు రెస్ట్ తీసుకో. రమేష్ అంటాడు, నువ్వు రెస్ట్ తీసుకున్నా రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఏమన్నాడు రమేష్? ఇప్పుడు నీవు రెస్ట్ తీసుకో, రేపొద్దున మాట్లాడుకుందామన్నాడు. 2 దినాలు గడిచిన తర్వాత మరి మంచిగా మోహన్కి అనారోగ్యం నుంచి విముక్తి పొంది మంచి ఆరోగ్యవంతుడిగా వచ్చాడు. అయితే తర్వాత ఏం జరిగింది అంటే, ఏం జరుగుతుంది చెప్పండి? మోహన్కి రోగం తగ్గిపోయింది. ఏం జరుగుతుంది? ఇద్దరు బద్ధ శత్రువులు ఇప్పుడు ఏమయ్యారు? ఫ్రెండ్స్ అయ్యారు, మంచి మిత్రులయ్యారు. ఎలా ఉంటారు?
క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉన్నారంటే మరి మోహన్ చూస్తే మరి ఆ యొక్క వ్యాధి తగ్గిన తర్వాత ఎంతో చక్కగా రమ్యతోనూ రమేష్తోనూ కలిసిపోయి రమ్యకి అనేక రీతులుగా రమ్యాని సంతోషపరుస్తనగా అందరిలో రమ్యకి ఇంకొక అన్న ఎలా మారాడు, ఇంకొక అన్నగా మారిపోయాడు. అందరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి కీడుని కీడు చేత కాదు కానీ మేలు చేత జయించాలి. మనకి ఎవరైనా ఆపద కలగజేశారు, మనకెవరైనా కీడు కలగజేశారు అంటే తిరిగి కీడు చేయటం కాదు కానీ వారికి మేలు చేసి వారిని జయించాలి. అనగా మనకి కీడు చేసినటువంటి వారు, మనకు హాని చేసినటువంటి మంచివారు కాకపోయినను మనము మంచివారము కాబట్టి వారికి మంచి చేసి వారి మనసును ఏం చేయాలి? వెరీ గుడ్, మనసును మార్చాలి. చేయండి. ఒక్క పాప ఎక్సలెంట్గా చెబుతుంది, మీ దగ్గర నుంచి ఒక ఆన్సర్ రావటంలా. ఓకేనా? ఏం చేయాలంటే ఎదుటివారు చెడ్డవారైనను మనము మంచివారము కాబట్టి ఎదుటివారు కీడు చేసిన హాని చేసిన మనము వారికి మంచి చేసి వారి మనస్సును మార్చి ఎవరి దగ్గరికి నడిపించాలి? యేసయ్య దగ్గరికి నడిపించాలి. వచ్చారా అందరూ యేసయ్య దగ్గరికి? వచ్చారా? వచ్చి నిద్రపోయి వెళ్తున్నారా? వచ్చిన వాళ్ళు చేయొద్దని. నిజంగా మేము యేసయ్య దగ్గరికి వచ్చాం, చాలా నేర్చుకున్నాం. ఈ 10 రోజులలో చాలా అద్భుతంగా నేర్చుకున్నాం వాక్యాలు అనేటువంటి వారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి మరి చిన్న పిల్లలు గమనించాలి. ఏంటి అంటే మనకెవరైనా హాని చేసిన స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్లో ఎవరైనా మిమ్మల్ని తిట్టినానో తిరిగి తిట్టడానికి వీళ్ళే, తిట్టకూడదు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అవమానపరుచుకున్న వారి గురించి ఏం చేయాలి అంటే ప్రార్థన. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వెరీ గుడ్. వారి గురించి ప్రార్థన చేస్తారా? ఓకే, మేమందరం కూడా ప్రార్థన చేస్తామనేటువంటి వారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి మరి రమేష్ చివరికి ఏం చేశాడు? తనని ఎంత గాయపరిచినా మోహన్ గురించి ప్రార్థన చేసి మోహన్ ఏం చేశాడంటే మంచి వ్యక్తిగా మార్చాడు. ఓకేనా? చూడండి, మన యొక్క ఏంటి ఈరోజు లెసన్ అంటే ద ట్రబుల్ మేకర్. ఎవరైతే అనవసరమైనటువంటి విషయాలను సృష్టించి గాయపరుస్తూ ఉంటారో వారిని మంచిగా మార్చాలి. చూడండి, అనేక ట్రబుల్ సృష్టించాడు మోహను. చివరికి ఏమయ్యాడు? మోహను మంచిగా మారిపోయాడు. ఎలాగా? రమేష్ మంచితనాన్ని బట్టి మోహన్ కూడా మంచివాడిగా మారిపోయాడు. గాడ్ బ్లెస్ యూ.